చేస్తున్నాం. అసలు మొదటి సినిమాలాగా, డెబ్యూ సినిమాలాగా అస్సలు అనిపించట్లేదండి. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇక్కడికి వచ్చిన మీడియా ప్రెస్ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి ఇక్కడ అందరికి వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఈ సినిమా అర్జున్ చక్రవర్తి అనేది ఒక సినిమా కాదు, నా 9 సంవత్సరాల ఒక కళ, నా డ్రీమ్. సో మా టీం అందరు 6 ఇయర్స్ కంప్లీట్గా ఒక శ్రమ, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ అర్జున్ చక్రవర్తి ద్వారా అన్నీ మీ ముందుకు వచ్చేసాయి ఇప్పుడు. సో ఈ సినిమా గురించి ఫస్ట్ మాట్లాడాలంటే మా ప్రొడ్యూసర్ గారిని మాట్లాడాలి. సార్ ఒకసారి ముందుకు రారా సార్. అంటే జనరల్గా అసలు నేను ఎక్కడో వర్క్ చేయలేదు కంప్లీట్గా, అంటే నేను ఈ షూట్ ముందు కెమెరా కూడా చూడలేదు. సో అలా నేను వెళ్ళి కథ చెప్పినప్పుడు ఆయన ప్రొడ్యూస్ చేస్తా అని నాకు సపోర్ట్ ఇచ్చారు. ఆ సపోర్ట్ ఎలా అంటే ఒక డెబ్యూ డైరెక్టర్కి ఫ్రీడమ్ ఎంత ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇచ్చారు. సో లైక్ అంటే ఇప్పుడు దైవం మానుష్య రూపేణ అంటారు కదా, సో అలా నాకు ఈయన దైవంలో వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ జర్నీలో 9 సంవత్సరాల జర్నీలో నేను చాలా తప్పులు చేశాను, చాలా నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడు కానీ అంటే చాలా అంటే నా ద్వారా నేను డిలే చేయడం వల్ల చాలా బడ్జెట్ కూడా లాస్ అయింది. బట్ స్టిల్ ఆయన ఎప్పుడు నన్ను ఏం అనలేదు. సో ఏం పర్లేదు నువ్వు చేసుకుంటే వెళ్ళన్నారు, అంటే దాన్ని కొడుకు కంటే ఎక్కువ నన్ను ట్రీట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ మీన్ ఇంకా ఇంతకంటే చెప్పాలి, ఇంకా చాలా చెప్పాలని, కానీ సందర్భం కాదు, ఇంకా ముందు ఉన్న ఈవెంట్స్ అని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సపోర్ట్ ఇచ్చినందుకు. మా బ్రో కో ప్రొడ్యూసర్ చైతన్య బ్రో, ఎగ్జాంపుల్ చెప్పాలంటే అసలు మేము కాశ్మీర్లో దిగిన వెంటనే మమ్మల్ని అందరూ పోలీసులు పక్క నిలబెట్టారు. ఎందుకంటే అప్పటికి మేము ఉన్న ఆ పోర్షన్కి అంతా గడ్డం అవన్నీ ఉండేసరికి మేబీ మేము ఎలా అనిపించామో తెలియదు, అందరిని పక్క పెట్టేసరికి సో మాకేం చేయాలో అర్థం కాలేదు. మా కమ్యూనికేషన్ కూడా అంతంత మాత్రమే హిందీ. సో ఆ టైంలో ఇమీడియట్గా బ్రో కాల్ చేసి మినిస్టర్స్తో అందరితో మాట్లాడి సో హాఫ్ అన్ అవర్లో ఆ ఇష్యూ అంతా రిజాల్వ్ చేసి వెళ్ళారు. థ్యాంక్ యూ బ్రో. షూట్లో ఏ టైంలో కూడా పర్మిషన్ కావాలన్నా ఏం కావాలన్నా ఆయన దగ్గరుండి చూశారు. మేము చేసిన రూరల్ లొకేషన్స్ కానీ చాలా ల్యాండ్స్కేప్ లోపలికి వెళ్ళినా కూడా అక్కడ ఐ మీన్ కరెంటు లేదు, వాటర్ సరిగా లేదు, అయినా అవన్నీ మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా షూట్కి సో అన్నీ ఆన్ టైం తీసుకొచ్చి మా సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా నెక్స్ట్ చెప్పాలంటే మా హీరో. సో ఇప్పుడు చూశారు కదా రా అర్జున సాంగ్, సో యాంథమ్ ఆఫ్ అర్జున్ చక్రవర్తి. సో ఆ ఐడియా వచ్చింది, ఇన్స్పిరేషన్ విజయ్ నుంచి వచ్చింది. సో నేను మా ఊరికి వెళ్తున్న టైంలో అంటే చాలా మ్యూజిక్ సిట్టింగ్ కూర్చున్నా, ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు సాంగ్. అది ఆల్మోస్ట్ నైన్ మంత్స్లో విఘ్నేష్ ఆల్ 9 ట్యూన్స్ ఇచ్చాడు, అవి మీకు సాటిస్ఫై అవ్వలేదు. సో అలా ఇంటికి వెళ్తున్న టైంలో నాకు ఒక పిక్చర్ కనిపించింది. అంటే అది ఒక శిల తను చెక్కుని ఒక శిల్పంలో మారిన మూమెంట్ నాకు అనిపించింది. అది చూసిన వెంటనే నాకు విజయ్ గుర్తొచ్చాడు. సో ఇమ్మీడియట్గా థాట్ వచ్చింది లిరిక్లో, ఒక ఖడ్గం తయారవ్వాలంటే అది కొలిమిలో మరిగి సిత్తుతో దెబ్బలు తిని ఒక ఖడ్గం ఒక షార్ప్నెస్ తోటి బయటకు వస్తుంది. సో ఇమ్మీడియట్గా ఫస్ట్ లిరిక్ అది వచ్చిందనమాట. మెరిసిందా ఓ అగ్నికనే కొలిమంతా కాల్చుకునే తనువంతా రాచుకునే